శాంతి. 104 సంవత్సరాలు జీవించి ఆధ్యాత్మికత మరియు మెడిటేషన్ యొక్క శక్తిని ప్రపంచంలోని నలుమూలలా చాటి చెప్పినటువంటి పరమాదరణీయులు, గౌరవనీయులు, బ్రహ్మకుమారి సంస్థ యొక్క పూర్వ ముఖ్య ప్రశాసకురాలైనటువంటి ఆదరణీయులు దాది జానకి గారు దాది ప్రకాష్ మణి గారి గురించి ఈ విధంగా తెలియచేస్తూ ఉన్నారు. చిన్ననాటి నుంచే నాకు దాది ప్రకాష్ మణి గారితో పరిచయం ఉండేది. 1936వ సంవత్సరంలో సింధ్ ప్రావిన్స్లోని హైదరాబాద్లోని ఓం మండలిలో ఒక యువ కుమారిగా దాది ప్రకాష్ మణి గారు చేరారు. దాది గారు ఎంతో ప్రేమమూర్తి, విధేయురాలు, బాబా ప్రేమలో పూర్తిగా లీనమైనవారు. ఆమె హృదయంలో బాబా పట్ల అలాగే ఈశ్వరీయ పరివారం పట్ల అపారమైన ప్రేమ ఉందని నేను మొదట్లోనే గమనించాను. దాది గారి ఆలోచనలు, మాటలు, కార్యాలు ఎల్లప్పుడూ ప్రత్యేకమైనవే. దాది గారిలో సాధారణతకు చోటు ఉండేది కాదు. ప్రవర్తనలో కానీ కార్యకలాపాల్లో కానీ ఆమె అసాధారణమైన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేవారు. ప్రియమైన బాబా కూడా టీచర్స్ యొక్క పూర్తి బాధ్యతను దాది గారికి అప్పగించారు. దాది గారు కేవలం టీచర్స్కే కాదు, సీనియర్లకు కూడా మంచి మార్గదర్శకురాలిగా ఉండేవారు. మేమందరము వంతుల వారీగా సేవ చేసేవారము. దాది గారి వంట యొక్క టర్న్ వచ్చేటప్పుడు దాది గారు చేసే వంటలు చాలా రుచిగా ఉండేవి. స్థూల, సూక్ష్మ అన్ని కార్యాలలోనూ దాది గారు అసాధారణ ప్రతిభను చూపించేవారు. బాబా యొక్క నియమాలు, మర్యాదలు మరియు క్రమశిక్షణను అనుసరించడంలో దాది గారు అందరికీ ఆదర్శప్రాయంగా ఉండేవారు. దాది గారు అందరిలోనూ ఆత్మీయతను నింపేవారు. మమ్మ బాబాలాగా సరళంగా, ప్రేమగా ఉండేవారు. కరాచీలో ఉన్నప్పుడు ప్రియమైన బాబా సేవకు సంబంధించిన వివిధ సూచనలను దాది గారికి ఇచ్చేవారు. ఉదాహరణకు కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి లేఖ రాయడం లేదా మహాత్మా గాంధీ గారికి లేఖ రాయడం వంటి పనులన్నీ బాబా దాది గారికే ఇచ్చేవారు. దాది ప్రతి కర్మను నిర్వహించడంలో ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండేవారు. బాబా యొక్క శ్రీమతము, సూచనలు మరియు ఆజ్ఞలను ఆమె వెంటనే గ్రహించి వాటిని అమలు చేయడంలో మాకందరికీ మార్గదర్శకురాలిగా ఉండేవారు. మౌంట్ ఆబూకు వచ్చిన తర్వాత స్థలం మార్పు, వాతావరణం మార్పు వల్ల, పరిస్థితుల మార్పు వల్ల అనేక పరీక్షలు, సవాళ్లు మాకందరికీ ఎదురయ్యాయి. కానీ అన్ని పరిస్థితుల్లోనూ దాది గారు ఎల్లప్పుడూ స్థిరంగా, అచంచలంగా ఉండడం నేను గమనించాను. దాది గారు ఎప్పుడూ వ్యర్థంగా ఆలోచించడం, మాట్లాడడం, ప్రవర్తించడం నేను చూడలేదు. సేవాక్షేత్రంలో దాదిగారు ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఒక కొత్త చరిత్రనే సృష్టించారు. కాన్పూర్, లక్నో, పాట్నా, ముంబై వంటి అనేక ప్రాంతాల యొక్క ఆత్మలు ప్రియమైన బాబా నుండి తమ వారసత్వాన్ని పొందేలాగా దాదిగారు నిర్విరామంగా సేవ చేశారు. బ్రాహ్మణ పరివారాన్ని మరింత శక్తివంతంగా, దృఢంగా నిర్మించారు. దాదిగారు బాబా అవ్యక్తమైన తర్వాత కూడా బ్రాహ్మణ కుటుంబం అనే కోటను మరింత బలోపేతం చేశారు. సహనం, ఉత్సాహం అనే పాఠాలను అందరికీ నేర్పించారు. యజ్ఞంలోని ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వక సంబంధాన్ని కలిగి ఉండేలాగా, తమ హృదయ ప్రేమను ఒక్క భగవంతునితోనే అనుసంధానం చేసేలాగా ప్రేరేపించారు. బాబా అవ్యక్తమైన తర్వాత మురళి ఎవరు నిర్వహిస్తారనే ప్రశ్న ఉండేది. అప్పుడు అవ్యక్త బాబా దాది ప్రకాష్ మణి గారు మురళిని చదువుతారని, పాత మురళీలను రివైజ్ చేసుకోవాలని తెలియచేశారు. నిజంగా దాది మురళి చదివే విధానం ఎలా ఉండేది అంటే మేమందరము సాక్షాత్తు బాబాయే వచ్చారా అనే అనుభూతిని పొందేవారము. దాది మరియు దీది ఇద్దరూ కలిసి 1974లో నన్ను విదేశీ సేవకు పంపించారు. బాబా శ్రీమతం మరియు సీనియర్ల ఆశీర్వాదాలతో జర్మనీ, ఆఫ్రికా, కెనడా, కరేబియన్ వంటి అనేక ప్రాంతాలలో సేవా విత్తనాలు నాటబడ్డాయి. విదేశీ సేవలకు లండన్ హెడ్ క్వార్టర్స్ అయింది.
అప్పట్లో నేను మధుబన్కి 4 సంవత్సరాలు రాలేదు. దాదీలు మమ్మల్ని కలవడానికి వచ్చేవారు. లండన్లో ట్రాఫిక్ కంట్రోల్ విధానాన్ని ప్రారంభించేందుకు మాకు ప్రేరణ ఇచ్చింది కూడా దాదీగారే. దాదీ విదేశీ సేవా యాత్రలో ఉన్నప్పుడు దాదీ కాదు, స్వయంగా బాబానే వచ్చారా అని మాకు అనిపించేది. డబల్ ఫారినర్లను చూసినప్పుడు దాదీ ఎప్పుడు ఇలా అనేవారు, మీరందరూ నిజంగా భారతదేశవాసులే, గత జన్మలో భారతదేశంలోనే ఉన్నారు, ఈ చివరి జన్మలో బాబా సేవ కోసం మీరు వివిధ దేశాలకు, వివిధ సంస్కృతుల మధ్యకు వెళ్ళారు అని వివరించేవారు. దాదీజీ యొక్క సహజ ఆధ్యాత్మికత, వారి నిర్మలమైన ప్రేమ, అలాగే గత కల్పాన్ని దృఢంగా గుర్తు చేస్తూ చెప్పేటువంటి ఆమె విధానం ఎంతో ప్రతిభావంతంగా, హృదయాన్ని హత్తుకునేదిలా ఉండేది. దాదీని మొదటిసారి చూడగానే ఏ ఆత్మలోనైనా మన, నా అనే అనుభూతి కలిగేది. అంతగా కలిసిపోయే భావన కలిగేదే కాబట్టి వారు ఒక కొత్త వ్యక్తిని కలుస్తున్నామనే విషయమే మర్చిపోయేవారు. ఇంత గొప్ప దాదీగారి ఆశీర్వాదం నాకు లభించడం నా మహాభాగ్యం. దాదీగారికి దగ్గరగా ఉండటంలో నేను ఎంతో ఆనందాన్ని అనుభవం చేసేదాన్ని. 1983లో దీదీ మన్మోహిని గారు శరీరాన్ని వదిలినప్పుడు నన్ను మధుబన్లోనే ఉంచుతారేమో అని అందరూ భావించారు. కానీ విశ్వసేవకు నన్ను ప్రోత్సహించింది, పంపించింది కూడా మధురమైన దాదీజీనే. మధుబన్ ప్రధాన కేంద్ర బాధ్యతలను నిర్వహించడంతో పాటు దాదీగారు విదేశీ సేవకు కూడా వెళ్తూ ఉండేవారు. దాదీగారు ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ ఆధ్యాత్మిక సేవ యొక్క కొత్త విత్తనం మొలకెత్తేది. సేవ ఎంతో విస్తరించేది. దాదీగారి చిరునవ్వుతో నిండిన ముఖాన్ని చూసి ఇతరులకు కూడా కర్మాతీత స్థితిని పొందేందుకు ప్రేరణ లభించేది. దాదీగారి ఆరోగ్యం బాగోలేని సందర్భాల్లో కూడా వారి ముఖంపై దుఃఖం కానీ, ఆందోళన కానీ కనపడేది కాదు. బాబా మనల్ని ఎలా తయారు చెయ్యాలనుకుంటున్నారో దానికి నిలువెత్తు దర్పణంలాగా దాదీగారు మాకు కనిపించేవారు. దాదీగారు ఎల్లప్పుడూ బాబా స్మృతిలోనే లీనమై ఉండేవారు. అదేవిధంగా అపరిమితమైన సేవను కూడా ముందు నిలబడి నడిపించారు. ప్రతి ఒక్కరి నుండి సహకారాన్ని పొందే ఒక అద్భుతమైన విధానాన్ని కూడా నేను వారి వద్ద నుండి నేర్చుకున్నాను. సారాంశంగా చెప్పాలి అంటే వారు బాబా యొక్క ప్రతి ఆదేశాన్ని నిరంతరం అనుసరిస్తూ ఉండడం వల్ల బాబా సమానమైన స్థితిని చేరుకుని అందరికీ ఒక ప్రేరణా స్తోత్రంగా నిలుస్తున్నారు. కాబట్టి జానకి దాదీగారు కూడా ఎంతో నిర్మాణతతో పెద్ద దాదీగారి నుంచి తను నేర్చుకున్నటువంటి విషయాలను, విదేశీ సేవలకు ఏ విధంగా దాదీగారి ప్రేరణలు లభించాయనేటువంటి అద్భుత విషయాలను మనతో పంచుకున్నారు. ఓం శాంతి.